హాట్ గా మారాయి. ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు అన్నా చెల్లెళ్లు ఇద్దరు సిద్ధమయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ షర్మిల బరిలోకి దిగింది. అలాగే షర్మిల బరిలోకి దిగడంతో ఎన్నికల్లో అవినాష్ ని ఓడించేందుకు ప్రచారం మొదలుపెట్టింది. ప్రచారంలో భాగంగానే నేటి నుంచి బస్సు యాత్ర కూడా ప్రారంభించింది. తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. అంతేకాకుండా హంతకుల్ని గెలిపించొద్దంటూ విజ్ఞప్తి చేసింది. షర్మిల బస్సు యాత్రలో జిల్లాలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఇక టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి బరిలో నిలవనున్నారు. తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. జిల్లాలో ర్యాలీలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ తన బల ప్రదర్శన చూపిస్తున్నారు. మొత్తానికి కడపలో త్రిముఖ పోరు తలపిస్తోంది. ఎవరికి వారు ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రస్తుతం దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీ కాంగ్రెస్ చీఫ్ అలాగే వైఎస్ షర్మిల కూడా ఇప్పటికే ఏదైతే కడప ఎంపీ బరిలో కూడా ఆమె బరిలోకి తిరగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇవాల్టి నుంచి కూడా దాదాపుగా 7 రోజుల పాటు కూడా వైఎస్ షర్మిల దాదాపుగా కడప జిల్లా పర్యటన చేయనుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం దాదాపుగా ఏదైతే బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాశీనారాయణ మండలం నుంచి కూడా ఆమె బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ బస్సు యాత్రలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆమెతో పాటు కూడా తులసిరెడ్డి, అలాగే వైఎస్ సునీతారెడ్డి, అలాగే మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి కిల్లి కృపారాణి వీళ్ళందరూ కూడా బస్సు యాత్రలో ప్రారంభించేందుకు కూడా వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొట్టమొదటి సభ అయితే చూసుకుంటే కనుక కాశీనారాయణ మండలంలో జరగడం జరిగింది. అయితే ఒక్కసారిగా చూసుకుంటే కనుక షర్మిలారెడ్డి ఏదైతే కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేశారో అలాగే పెద్ద ఎత్తున కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఏదైతే రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కడప నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అవినాష్ రెడ్డి ఎంపీ బరిలో నిలబడుతున్నాడు. ఆయన ఎవరే కానీ గెలిపించద్దండి, ఆయనకు ఓట్లు వేయొద్దండి అంటూ కూడా ఆమె హాట్ కామెంట్ చేయడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే వివేకానంద రెడ్డి కేసులో ఇప్పటికే హంతకుడుగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని ఎవరు కూడా గెలిపించద్దని అంటూ కూడా పెద్ద ఎత్తున ఆమెను అక్కడ ఉన్నటువంటి ప్రజలను విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూస్తే కనుక తన అన్న అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంతకులను పక్కన పెట్టుకొని ఈరోజు ఊరూరా ప్రచారం తిరుగుతున్నారని, అలాంటి వ్యక్తులను కూడా మీరు నమ్మొద్దని చెప్పి షర్మిలారెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా దాదాపుగా ఎన్నికలు రాకముందు ఒకలాగున్నాడు, ఎన్నికలు వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత కూడా ఒకలాగున్నాడు, ఆయన పూర్తి స్థాయిలో మారిపోయాడంటూ ఇలాంటి వ్యక్తులకు కనుక మనం ఓటేస్తే కనుక దాదాపుగా మళ్ళీ మోసపోతాము అని చెప్పి ఆమె పెద్ద ఎత్తున హాట్ కామెంట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా దూరం పెట్టాలని, కేవలం కడప ఎంపీ టికెట్ అతనికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చింటే కనుక కడప ఎంపీ బరిలో నేను ఉండనని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే కేవలం అవినాష్ రెడ్డి పేరును ప్రకటించిన తర్వాతనే కూడా నేను కడప కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు కూడా సిద్ధమయ్యాయని చెప్పి ఆమె చెప్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక కేవలం కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఈ ఎన్నికల్లో నేను అలాగే సునీతారెడ్డి కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తాము. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డిని ఎలా మర్డర్ చేశారు, అలాగే ఇవన్నీ జనాలకు తీసుకెళ్ళి ఖచ్చితంగా కడప అసెంబ్లీ స్థానం నుంచి ఏదైతే పార్లమెంట్ స్థానం నుంచి కూడా అతను ఓడించేందుకు సన్నాహాలు రెడీ చేస్తున్నామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ చూసుకుంటే కనుక పూర్మామిలలో కూడా పెద్ద స్థాయిలో కూడా కొద్దిసేపటి క్రితం కూడా ఆమె భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ప్రతి చోట, ప్రతి మీటింగు, ప్రతి బహిరంగ సభలో కూడా కేవలం అవినాష్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. కేవలం అహంకారం ఉన్న వ్యక్తులను చట్టసభలకు పంపితే గనక చట్టసభల్లో ఉండాల్సిన వ్యక్తులు కాదు వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో ఎన్నికల నుంచి బయట వేయాలి, కేవలం ఇది ఒక రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి మాత్రమే చెందుతుంది అనే ఉద్దేశంతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే వైఎస్ సునీతారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొదటి రోజు చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి బస్సు యాత్ర అయితే కనుక ఇప్పటికే మొత్తంగా ఈరోజు రాత్రికి పూర్వవిల్లపట్నం నుంచి బద్వేల్ టౌన్కి వచ్చి అక్కడి నుంచి కూడా ఆ బస్సు యాత్ర అయితే కనుక మొత్తంగా ముగుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గానికి వస్తే కనుక ఇక్కడ కూడా రాజకీయాలు కూడా రసవత్తరంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక అక్కడ అబ్బాయి ప్లస్ బాబాయ్ అన్నట్టుగా ఉండింది. అయితే గతంలో చూసుకుంటే కనుక ఉమ్మడి కుటమిలో భాగంగా కూడా అక్కడ
బీజేపీ పార్టీ నుంచి ఆదినారెడ్డికి టికెట్ ఇవ్వాలని, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మొత్తంగా ఏదైతే భూపేష్కి టికెట్ ఇవ్వాలని చెప్పి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా భూపేష్ రెడ్డికి ఎంపీగా, అలాగే కుటమి నుంచి కూడా ఆదినారెడ్డిగా ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఒకే వేదిక మీదకి వచ్చి వీళ్ళు కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా వీళ్ళు రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో జనాల్లోకి దూసుకెళ్లేందుకు కూడా ప్రణాళిక రచించడం జరిగింది. ఏదేమైనా సరే ఈసారి జమ్మలమడుగు పట్టణంలో కూడా రాజకీయాలు అయితే కనుక ఆసక్తిగా మారున్నాయి. బాబాయ్ అలాగే అబ్బాయి కూడా ఈసారి రాజకీయాలు ఇద్దరు దిగడంతో కూడా అక్కడ రాజకీయాలు అయితే చర్చనీయాంశంగా మారే పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గానికి వస్తే చూసుకుంటే కనుక అక్కడ ఇప్పటికే రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే బత్యాల చెంగల్రాయుడుకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో కూడా అక్కడి నుంచి ఆయన అసమ్మతిని స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అయితే కనుక అక్కడ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ ప్రకటించడంతో ఆయన తన బలం ఏంటో చూపించుకోవాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా బత్యాలకు సంబంధించినటువంటి ఒక బల ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు కూడా రైల్వే కోడూరు పట్టణంలో కూడా పెద్ద ఎత్తున కూడా చూసుకుంటే కనుక ఒక బల ప్రదర్శన అయితే కనుక చెంగల్రాయుడు ప్రారంభించడం జరిగింది. అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా నాకంటూ పెద్ద కార్యకర్తలు ఉన్నారు, అలాగే అభిమానులు ఉన్నారు, ప్రతి చోట నాది ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. ఏదేమని చూసుకుంటే కనుక మొత్తంగా అయితే కనుక కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక